హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. చల్లని వెదురులో వేడి వేడిగా మనసుకు నిండుగా పొట్టకు హాయిగా ఏదైనా తింటే బాగుంటుంది కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పెసరపప్పుతో చూడండి ఏం చేస్తున్నాను. ముందుగా పెసరపప్పుని ఒక 4-5 గంటలు అలా నానబెట్టానండి. పొట్టు పెసరపప్పు ఇది. సో దాన్ని నీట్గా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని, సో ఇప్పుడు నేను పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కరివేపాకు తీసుకుంటున్నాను. ఇవన్నీ నేను మిక్సీ వేసి, సో ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే పిల్లలు బేసిక్గా తినరు. సో నేను అందుకే మిక్సీ పట్టి వేస్తున్నాను. మీ ఇంట్లో కూడా తినని పిల్లలు ఉంటే ఇలాగా చేయండి, తినేస్తారు. సో ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా మనము పెసరపప్పు దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు అండ్ ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక దానికి ఆయిల్ రాసుకొని, ఇప్పుడు కొంచెం కొంచెంగా పెసరపప్పు మిక్చర్ తీసుకొని చిన్న చిన్నగా కట్లెట్ షేప్లో చేసుకొని ఫ్రై చేసుకోవడమే. సో మీకు కావాలనుకుంటే ఇదే మిక్చర్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రెసిపీని చేసుకొని తినొచ్చు. సో చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు. కొందరు పిల్లలు ఉంటారు కదా, అసలు ఆనియన్స్, పాలకూర అట్లాంటి తినని పిల్లలు, వాళ్ళకైతే పెట్టొచ్చండి, చాలా బాగుంటుంది. మిక్సీ పట్టి పెట్టడం వల్ల వాళ్ళకి అసలు మనం అందులో ఏం వేసామో తెలియకుండా ఉంటుంది. సో రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకొని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.